హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక వాట్సాప్ అప్డేట్ గురించి తెలుసుకుందాము. అదేంటి ఫ్రెండ్స్, కొత్తగా వాట్సాప్లో మనకి మెటా ఏఐ ఆప్షన్ అయితే రావటం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ మెటా ఏఐ ఆప్షన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఏ విధంగా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు మీ వాట్సాప్లో నుంచి మెటా ఏఐ ఆప్షన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు సెట్టింగ్స్లో చార్ట్స్లోకి వెళ్ళి చార్ట్ బ్యాకప్ అయితే మీరు చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, చార్ట్ బ్యాకప్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు వాట్సాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఎంబీ ఎంత ఉందో చెక్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళి మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో వాట్సాప్ ఓల్డర్ వర్షన్ అని సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది కదా, దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓల్డ్ వాట్సాప్ యొక్క ఏపీకేస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఓల్డర్ వాట్సాప్ వర్షన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని లాగిన్ అయితే కావచ్చు. మీకు మెటా ఏఐ ఆప్షన్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.